A great blessings come. It's trials and tribulations. గొప్ప గొప్ప ఇబ్బందులు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప దీవెనలు ఎక్కడ వస్తాయంటే గొప్ప గొప్ప పరిస్థితుల్లో నుంచే బయటకు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఆశీర్వాదం కావాలా, సమస్యలు కావాలా? హల్లెలూయా. లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది నువ్వు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. అవునా? ఈ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్కువగా ఎవరిని మనము బిలీవ్ చేస్తాం చెప్పండి? పొద్దున ప్రార్థన చేస్తావు, తర్వాత ఎవరిని మనం ప్రారంభిస్తావు? ప్రభు ఎక్కడ ఫీల్ అయిపోతాడని చెప్పి మొదట ప్రార్థన చేసి వదిలేస్తావు. రెండో స్టెప్ ఎవరిని చూస్తాం మనం? అవును కదా? కీర్తనలు 118:9 రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను సీక్రెట్ చెప్తా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో, ఒక దాని విషయమే ప్రార్థన చేశావో, విడుదల కొరకో, స్వస్థత కోసమో, ఆ ఉన్న ప్రాబ్లంకో నువ్వు ప్రార్థన చేశావో, ఫ్రమ్ దట్ టైం నువ్వు వేచి ఉండాలా. ప్రార్థించావు, ప్రభు విన్నాడు, నీ కోసం మార్గం కలగజేస్తాడు. నువ్వు మనుషుల్ని ఫోకస్ చేయడం కాదు. గాడ్ యూజ్ మ్యాన్. ఆమేన్ బ్రదర్. అవుతుందా? నిజమే. నిజముగా దేవుడు నీ కొరకు తన మనుషులని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా అని ప్రభు జరిగిస్తాడు. కానీ నువ్వు కాదు మనుషులను చూడాల్సిందే. నువ్వు ఎప్పటి వరకు? నీ జవాబు పొందుకునేంత వరకు, నీవు దాన్ని తాకేంత వరకు, చూసేంత వరకు నువ్వు గాడ్నే చూడాలంట. హల్లెలూయా. విశ్వాసులలో జరిగే ప్రాబ్లం అంతా ఇదే అనమాట. ఓకే, వాళ్ళు ప్రార్థన చేసి వదిలేసి ఇక మనుషులు ఎక్కడి నుంచి వస్తారా, ఎవరు వచ్చి చేస్తారా? నో 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 కాదంట, కాదంట, కాదంట. అది ప్రభు ఒక్కడే జరిగిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే నీ తోటి స్నేహితులు బాగా డబ్బున్నా, జ్ఞానమున్నా నువ్వు వాళ్ళని బిలీవ్ చేయొద్దు. యూ నీడ్ టు బిలీవ్ గాడ్. దేవుని ఒక్కనే నమ్మాలా. ప్రభు ఒక్కడే వారిని వాడుకుంటాడు. వాళ్ళని వాడుకో ప్రభు అని ప్రార్థన చేయొద్దు. అది శుద్ధి ప్రార్థన అవుతుంది. నువ్వేదో ఆశించి ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభు ఆయన్నే వాడుకోనాయన, ఇస్తున్నావు సాయంత్రం వరకు ఇచ్చేయాలని ఆయన, ఇటువంటి ప్రార్థన చేయకండి దయచేసి. అవి పని చేయి. దేవునికి స్తోత్రం. గాడ్స్ ప్లాన్ వేరు, నీ ఆలోచన వేరు. దేవుని ఆలోచన నెరవేరాలని ఆశిస్తున్నావా, లేకపోతే నీ ఆలోచన నెరవేరాలని ఆశిస్తున్నావా? అందుకనే రాజులను నమ్ముట కంటే యెహోవాను 5వ నీ పూర్ణ హృదయంతో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. స్వబుద్ధి అంటే ఏంటిది? మా అక్కుంది కదా, నేను అడిగేస్తే అయిపోతుంది. ఏముంది? మా తమ్మున్నాడు కదా, పోయి అడిగేస్తే ఏముంది? ఇదేంటిదంట? స్వబుద్ధి అంట. అర్థమైందా? ప్రార్థన చేసిందేమో దేవునికి, అడిగేది ఎవరిని? ఇది నేర్చుకోవాలా చెప్పండి? నేర్చుకోవాలండి. ఇది ఒకప్పుడు స్వభావం. దేవుడు దానికి కృప చూపించినా లేదా? కనికరించినా లేదా? హృదయం మార్చినా లేదా? వాళ్ళు సాయం చేసినా లేదా? ఓకే, ఎప్పటికి అదేనా? చెప్పండి, ఎప్పటికి అదేనా? ఏం కావాలి? నెక్స్ట్ ఏం కావాలా? సింప్లీ ఫుల్లీ ట్రస్టింగ్ గాడ్. హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ ఏం కావాలంట? ఎదగాలంట. ఎప్పటికీ వాళ్ళనే చూస్తావా? 2 సార్లు ఇస్తావు, 3వసారి అరే కొంచెం ముందు వస్తే అయిపోయేది. అస్సలకి కొంచెం ముందు ఫోన్ చేసినా అయిపోయేది. అయితేసాడు. అందుకే మనుషులను, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు చిన్న ప్రాబ్లం వచ్చిందంటే గట్టిగా యేసు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నమ్మడం ప్రారంభించాలా. అక్కడనే వాక్యాలు మాట్లాడడం ప్రారంభించాలా. అక్కడనే కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా. మీకేం తెలుసు నా పోరాటం ఎంత ఉంటుందో తెలుసా? ప్రతి నెల చాలా పోరాటం ఉంటుంది. అందుకే నేను చాలా సింపుల్గా నవ్వుతూ ఉంటా. నాకు తెలుసు నేనేం ప్రార్థన చేస్తున్నావు, ప్రభు నాకు ఎలా సమకూరుస్తున్నాడో, ఎలా జరుగుతుందో, ఎలా నడుస్తుందో. ఐ నో మై గాడ్. ఆమేన్. హల్లెలూయా. నాకు రాజులు తెలుసు, నాకు ఓకే, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అందరూ తెలుసు. బట్ ఐ డిడ్ంట్ బిలీవ్. వాళ్ళని నేను నమ్మలేను. ఎందుకంటే వాళ్ళు నా సహాయకులు కాదు. ప్రభు ఒక్కడే మన సహాయకుడు. ఆమేన్. చదుదాం. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎవరి యందు? యెహోవా యందు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అవునా కదా?
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనకి కొన్నిసార్లు ప్రార్థన చేసి ఉండుము, నిన్ను కొద్ది దినాల్లో ఆశీర్వదిస్తా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? లేదా 2 సంవత్సరాల తర్వాత ఆశీర్వదిస్తా అంటే ఎలా ఉంటది? నువ్వు అనుకుంటున్న జవాబు ఇప్పుడే ఆశిస్తూ ఒకవేళ ప్రభు ఇంకొంచెం ఉండు అని అంటే ఎలా ఉంటది? అస్సలకి యాక్సెప్ట్ చేయం. ఒక దైవజనుడు అంట 21 దినాలు ప్రార్థన చేసినంట, అద్భుతాలు జరగాల, సూచక్రియలు జరగాల అని ప్రార్థన చేసినంట. 21 రోజు ఏమొచ్చింది తెలుసా? వాయిస్ ఏమొచ్చి ఉంటుంది కావచ్చు? వాయిస్ చెప్పండి. నేను వాడుకుంటా, అంతేనా? చెప్పండి, అంతేనా? కానీ అట్లా రాలే. ఎట్లా వచ్చింది తెలుసా? వెయిట్ అన్నాడంట. ఇది ఒకటే మాట, అర్థమైంది? ఓకేనా? ఇన్ని తిప్పలు బంద్ చేస్తే లాస్ట్కి వచ్చిన వాయిస్ ఏంటిది? ప్రభు చెప్పింది ఏంటిది? వెయిట్ అన్నాడంట. ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇంకొకసారి ఫాస్టింగ్ చేయాలంటావు, ఇంకొకసారి ఫాస్టింగే చేయాలంటావు. అసలు ఫాస్టింగ్ అంటేనే గిట్టదు నీకు. బట్ ఆ ఒక్క వాయిస్, ఆ ఒక్క వర్డ్ ఏం చేస్తుంది తెలుసా? దానికి లోబడితే, ఆయన అధికారానికి లోబడితే నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు దేవుడు. మనకున్న ప్రాబ్లం ఏంటిదంటే ఆయన అధికారానికే లోబడం. మనకున్న స్వభావం ఏంటిదే? నేను రూల్ చేయాలి అంతే. అవునా కదా? ఇప్పుడు మీ ఇంట్లో ఎట్లుంటో మీకు తెలుసు కదా, ఎవరు రూలింగో మీకు తెలుసు కదా, అవునా కదా? హల్లెలూయా. క్రైస్తవుడు, విశ్వాసి, దేవుని కుమారుడు ఎవరికి అధికారానికి లోపడాలంటే ప్రభు యొక్క అధికారానికి లోపడాలంట. దట్ ఈస్ రియల్ ట్రస్ట్. ఆమేన్. హల్లెలూయా. అది నిజమైన నమ్మకం. ఏదో ప్రార్థన చేసి వదిలిపెడతారు. నో. ఆయన మార్గాలు కనుగొనాలా, ఆయన మాటకి లోపడాలా, ఆయనకు అనుకూలంగా జీవించాలా. ఆమేన్. అక్కడ నీ హెచ్చింపు అనేది చూస్తాం.